ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం ముళ్లమూరు మండలం సింగన్నపాలెంలో కోయి శివ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా సాధించలేదన్నారు. 5 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాకు వరగబెట్టింది ఏమీ లేదని, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, బిల్డింగులకు రంగులు మార్చుకోవడమే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ఎక్స్ప్రెస్ హైవేలు ఇలా ఎన్నో ఆగిపోయాయని అన్నారు. కావున టీడీపీ జనసేన గెలిస్తే అన్ని సాధించడం సులభంగా ఉంటుందని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయి శివ, కందిమల్ల శివ, శ్రీరాములు, మాన్యం సుబ్బారావు, కాటా వెంకటేశ్వర్లు, రెడ్డిమాసు యోగయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఎక్కడికెక్కడ దుర్మార్గంగా దౌర్జన్యంగా గెలవాలని చూడటం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాన్ని మనం ప్రశ్నించాల్సిన సందర్భం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా బాగలేదు. బీసీలు తీసుకున్న, ఎస్సీలు తీసుకున్న, మైనార్టీలు తీసుకున్న పథకాలకు బాధ పెట్టడం, ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఒక అంధకారం చేయడం, ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయం, దుర్మార్గం. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భావి తరాల పిల్లల కోసం, మన కోసం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికతో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప లేకపోతే ఈ రాష్ట్రం కనబడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం మొత్తం ఏ వర్గం ఎక్కడ తీసుకున్న అవినీతిమయమైపోయింది, అక్రమాలు ఎక్కువ పెరిగిపోయినాయి. దేశంలో ఎక్కలేని ఆంధ్రప్రదేశ్ కాగు ఏ నివేదికలు తీసుకున్నా కూడా విపరీతంగా దుర్మార్గం ఉంది. కాబట్టి మన అందరం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం.